కూడా ఈ షేప్ షాప్కి ఆహ్వానం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గురుజీ, నా పేరు జి అరుణ. నేను చిత్తూరు డిస్టిక్ పలమనేరు మండలం నుంచి, పక్కన చిన్న పల్లెటూరు నాది. నాకు ఈ షేప్ షాప్ అవకాశం ఇచ్చింది మా అప్లైన్, మా నేరెస్ట్ అప్లైన్ మీరా మేడం, బాబాజాన్ సారు. నిజంగా బాబాజాన్ సార్కి, మీరా మేడంకి, అలాగే మా అప్లైన్ బిగ్ అప్లైన్ లీనా మేడంకి పాదాభివందనాలు. నాకు మీరా మేడం నాకు వచ్చి జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్స్ అన్నమాట. 1 ఇయర్గా నన్ను మీరా మేడం చాలా ఫాలోఅప్ చేసినారు. 1 ఇయర్ తర్వాత నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. బిజినెస్లోకి వచ్చి రాగానే నేను జాబ్ మానేసినాను. నేను చిన్న స్కూల్లో 23 ఏళ్ళుగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. కానీ ఈ బిజినెస్లోకి రాగానే 3 నెలలకే నేను టార్గెట్ విన్ అయ్యి థాయిలాండ్ బ్యాంకాక్ విన్ అయినాను. 23 ఏళ్ళుగా నేను సక్సెస్ కాంది ఒకే 3 మంత్స్లో షేప్ షాప్కి రావడం వల్ల నేను అంత పెద్ద బిగ్ అచీవ్మెంట్ జరపడం అనేది నాకు ఈ షేప్ షాప్లో నా అప్లయన్స్ వల్లనే జరిగిందని, నా ప్యారీ టీం వల్లనే జరిగిందని నేను భావిస్తున్నాను గురూజీ. ఇప్పుడు గురూజీ, ఈ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం బిజినెస్లో ఈ మధ్య రావడం లేదు. ఇంక మీదట నా డౌన్లైన్స్కి సపోర్ట్ చేస్తూ, నా అప్లయన్స్ మాటలు వింటూ, నిజంగా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే ఒక చిన్న సీక్రెట్ ఏమంటే, మన అప్లయన్స్ చేతిలో చేయబెట్టి గుడ్డిగా నమ్ముతూ, వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ అడుగుజాలలో నడుస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా డైమండ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కోటి ధన్యవాదాలు గురూజీ. అలాగే గురూజీ, నేను నెక్స్ట్ కాంటెక్స్ట్లో కూడా విన్న వాళ్ళని ఈ రోజు నుంచి గట్టిగా కమిట్మెంట్ తీసుకుంటున్నాను. నా ఇన్కమ్ లెవెల్ కూడా మూవ్ చేసుకొని నేను కూడా కాంటెక్స్ట్ విన్ అయ్యి నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాలని కోరుకుంటున్నాను గురూజీ. ఖచ్చితంగా మాటిస్తున్నాను. నేను 4th ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకుంటాను మా గురించి త్వరలో. ఈ చెల్లి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ పరంగా కొద్దిగా 5-6 నెలలు సంవత్సరం నుంచి చేయకపోవడం కింద టీం వర్క్ జరుగుతుంటే కూడా అంటే ఆల్రెడీ ఒక సైడ్ పికప్ చేసుకుంది. రెండో వైపు ఒక మంచి లెజెండ్ లీడర్ రావడం వల్ల ఈరోజు ఏమి తెలియకుండానే ర్యాంక్ 3 అయిపోయింది. 34 నుంచి తీసుకుపోతుంది. అంటే సేల్స్ ఒకప్పుడు కష్టపడింది ఎక్కడ పోదు, మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేసింది అనమాట. ఎస్ఆర్నో. సో ఈ రోజు మళ్ళీ ఈ ఫంక్షన్ ద్వారా మళ్ళీ తన రియాక్టివేషన్ అయ్యి వర్క్ చేయబోతుంది. అందరి ముందు కమిట్మెంట్ ఇవ్వమా, మళ్ళీ సంవత్సరం అవుతావా లేకపోతే కంటిన్యూ చేస్తావా? ఖచ్చితంగా మా గురించి ఈ రోజు నుంచి నేను గట్టిగా కమిట్మెంట్ తీసుకుంటున్నాను. నా టీం సపోర్ట్ చేస్తూ నేను కూడా విన్ అవుతూ నా టీం కూడా విన్ చేపిస్తాను. నేను గట్టిగా మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది కోటి ధన్యవాదాలు. మాకు చూడాలి, మా వర్క్ చేయకపోతే ఎన్ని డబ్బులు, అదే వర్క్ చేస్తే ఎన్ని లక్షలు వస్తాయి చూడు సేఫ్ షాప్ లో. ఎస్ఆర్నో. సో బిగ్ క్లాస్ అండి చెల్లి కోసం, బిగ్ క్లాస్. బ్యాంకాక్ వచ్చిందండి చెల్లి, బ్యాంకాక్ కూడా వచ్చింది, బిగ్ క్లాస్. సో ఇక్కడ కూడా బ్యాంకాక్ వచ్చాడు. ఇప్పుడు ఈసారి ఆశా చెల్లి కూడా బ్యాంకాక్ విన్ కాబోతున్నారు. బిగ్ క్లాస్. ముగ్గురు ప్లాట్ఫామ్ నడుస్తారు. నెక్స్ట్ మన గ్రేట్ టైగర్ అనమాట.